ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో ప్రధానమైనది పత్తి. ప్రస్తుతం పైరు సాగు చేసిన ప్రాంతాన్ని బట్టి 30 నుంచి 40 రోజుల దశలో ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు పత్తికి ఇబ్బందికరంగా మారాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలు, బెట్ట పరిస్థితులు మార్చి వస్తుండడంతో రసం పీల్చు పురుగుల దాడి పంటపై కనిపిస్తోంది. సహజంగానే బీటీ పత్తి రసం పీల్చు పురుగులకు త్వరగా లొంగిపోతుంది. ముఖ్యంగా పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, పిండినల్లి, తామర పురుగులు పైరు మొలకెత్తినప్పటి నుంచి కోత వరకు అన్ని దశల్లోనూ ఆశించి నష్టపరుస్తుంటాయి. రసం పీల్చు పురుగుల ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటకుండా వాటి నివారణకు ముందు నుంచే పత్తి పైరులో సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం చేపట్టాలంటూ వివరాలు అందిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఓ శైల. తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట అనేది 40 నుంచి 45 రోజుల దశలో ఉంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి కొంత వర్షపాతము, ఆ తర్వాత ప్రొలాంగ్డ్ డ్రై స్పెల్స్ అంటే ఆ బెట్ట రావడం వల్ల ప్రస్తుతము పత్తి పంటలో రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా గమనించడం జరిగింది. అయితే ముఖ్యంగా రసం పీల్చే పురుగుల్లో ఈ పచ్చదీపపు పురుగు ఆకుపచ్చ రంగులో ఉండి ఇది ఆకులపైన ఎగురుకుంటూ ఆకుల చివర్లు ఇవి పసుపచ్చ రంగులోకి మారిపోయి ఎండిపోయి రాలిపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ పేనుబంక, తల్లి పురుగులు, పిల్ల పురుగులు లేత ఆకులపైన, కాండం పైన రసం పీల్చడం వల్ల ఆకులన్నీ ముడుచుకుపోయి ఎండిపోయి రాలిపోతా ఉంటాయి. అదే విధంగా ఈ పిండినల్లి, తల్లి పురుగులు, పిల్ల పురుగులు రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారే అవకాశం ఉంటుంది. వీటితో పాటు మనకి తెల్లదోమ ఉధృతి కూడా వివిధ పంట పొలాల్లో గమనించడం జరిగింది. ఈ తెల్లదోమ ఆకుల అడుగు భాగంలో రసం పీల్చడం వల్ల ఆకుల మధ్య ఇంటర్వీనల్ క్లోరోసిస్ అన్నమాట, అలా ఆకులు పసుపచ్చ రంగులోకి మారిపోయి రాలిపోతాయి. తద్వారా గూడ కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. తెల్లదోమ, పచ్చదోమ, ఆ తర్వాత పిండినల్లి, పేనుబంక ఈ పురుగులు గనక పొలంలో ఆశించినట్లయితే ఆర్థిక నష్టపరిమితి స్థాయి కంటే తక్కువగా ఉంటే ఎకరానికి ఈ తెల్లదోమకి 10 చొప్పున పసుపు రంగు చిగురు అట్టల్ని అమర్చుకోవాలి. అంతేకాకుండా వేప నూనె దీన్ని 5 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఆర్థిక నష్ట పరిమితి స్థాయి తక్కువగా ఉన్నప్పుడు ఈ పురుగులను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పచ్చదోమ, తర్వాత పేనుబంక, పిండినల్లి, ఆ తర్వాత తెల్లదోమ వీటి యొక్క ఉధృతి ఆర్థిక నష్ట పరిమితి స్థాయి కంటే ఎక్కువగా పెరిగినప్పుడు థయోమిథాక్సమ్ అనేటువంటి మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మరీ ముఖ్యంగా తెల్లదోమకి అసిటమాప్రిడ్ అనేటువంటి మందు 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. కాకపోతే ఈ తామర పురుగుల విషయంలో రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అనంటే, ఇదొక వైరస్ తెగులు. ఈ తామర పురుగుల ఉధృతి అనేది పెరిగినప్పుడు ఈ యొక్క వ్యాధి వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి ముఖ్యంగా ఎకరానికి తెలుపు మరియు నీలిరంగు జిగురు అట్టల్ని 10 చొప్పున అమర్చుకున్నట్లయితే పురుగుపై నిఘా పెట్టడమే కాకుండా దీన్ని కొంత సామూహికంగా పట్టి కొంత ఉధృతిని తగ్గించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పంట చుట్టూ ఉన్నటువంటి వయారిబామ, తుతురుబండ లాంటి కలుపుని తీసివేయాలి. ఈ పురుగులు ఆకును గోకి తినడం వల్ల, రసాన్ని పీల్చడం వల్ల అక్కడ అయినటువంటి గాయం ద్వారా ఈ వైరస్ అనేది మొక్కలోనికి పోయి మొత్తం మొక్కంతా పొలమంతా వ్యాపిస్తూ ఉంటుంది. అయితే సల్ఫాక్సాఫ్లోర్ అనేటువంటి మందును 1.2 మిల్లీలీటర్లు లీటర్ నీటి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకుంటే దీన్ని సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రైతు సోదరులు కొంత అలర్ట్గా ఉండి ఈ రసం పీల్చే పురుగులని గన సమర్థవంతంగా నివారించుకున్నట్లయితే ఈ పూత, గూడ అనేది చక్కగా నిలబడి మంచి దిగుబడులు తీసుకునే అవకాశం ఉంటుంది.